अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। ప్రగతి ప్రణాళిక భాగంగా ఈ రోజు మన కాలనీలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది మనకు మార్చి 6వ తారీఖు నుంచి జూన్ 12వ వరకు మన తెలంగాణ మొత్తం కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ వారంలో హెల్త్ వీక్లో సందర్భంగా మనకు ఈ కాలనీలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంప్లో మన యొక్క కాలనీలో ఉన్న 30 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఎవరున్నా సరే బీపీ, షుగరు, రక్త పరీక్ష టెస్టులు అన్నీ కూడా చేసుకొని వాళ్ళకు కావాల్సిన మందులు కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఫ్రీగా అందజేస్తుంది. అందుకోసము ఇలాంటి యొక్క క్యాంపును మన కాలనీ వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీరు ఇక్కడ బీపీ పరీక్ష ప్లస్ షుగర్ టెస్ట్ చేసుకొని మీకు కావాల్సిన మందులు బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు నెలకు ఒకసారి మందులు ఇస్తారు. అయిపోయిన తర్వాత నెల రోజులకు ఒకేసారి తీసుకొని అయిపోయిన తర్వాత మా ఆశాలకు మా సిస్టర్లకు చెప్తే వాళ్ళు మళ్ళీ మీకు నెలకు అందిస్తారు. మళ్ళీ అలాంటి సద్వినియోగం మీరు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నందుకు మన తెలంగాణ ప్రభుత్వానికి మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మన కాలనీకి మన ఇంటి దగ్గరికి వచ్చి ఈ క్యాంపులో నిర్వహించడం అనేది మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. కాబట్టి ఇలాంటి యొక్క క్యాంపులను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ యొక్క సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ క్యాంపుకు ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ గారు, మార్కెట్ వైస్ చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడతారు. కొత్తగా నార్మల్గా చిన్న బడ్జెట్ చేసుకోవాలి. మనం 100,000 ఇది సరిగా రాదు. ఈ మషిన్ ఇది దాదాపు 8,000 మాన్యువల్ లేదు డాక్టర్ పల్స్ చూడాలి, పల్స్ మనం పల్స్ చూడాలి, మళ్ళీ ఒకసారి స్టెప్ చూడాలి. అది రెండు క్యాల్కులేట్ చేసుకోవాలి. సిస్టోలిక్ డయాసిస్ అది ఎంత వస్తుంది, అది చూడాలంటే పల్స్ చూడాలి. ఇది ఆటోమేటిక్ ఇస్తుంది. సిస్టోలిక్ డయాసిస్ ఆటోమేటిక్ వదిలేస్తాం. అదేమో అసలు అబ్జర్వ్ ఇది మొన్న లాస్ట్ మనకు మార్చి 8 నుంచి హెచ్పి వ్యాక్సిన్ అనేది మనకు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలందరికీ కూడా గర్భాశయం యొక్క క్యాన్సర్ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ఒక్క సూది కాస్ట్ 8,000 నుంచి 10,000 కాస్ట్ ఉంటుంది. అందులో ప్రైవేట్లో తీసుకుంటే మన ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో క్యాన్సర్లు చాలా మందికి వస్తున్నాయి స్త్రీలకు. అందుకోసం పిల్లలకు భవిష్యత్తులో
వాళ్ళకు క్యాన్సర్స్ రాకుండా ఉండడం కోసం అనేది ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది మన తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుంది. ఇక్కడ మన షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెగ్యులర్గా ఇస్తున్నారు. అలాగే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడులో కూడా రెగ్యులర్గా ఇస్తున్నారు. మీరు అక్కడి కానీ ఇక్కడ కానీ మా ఆశ వాళ్ళకు తెలియజేస్తే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ముందు ఇస్తున్నారు. 14 నుంచి 15 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లల అమ్మాయిలకు అందరూ కూడా ఇస్తున్నారు. తర్వాత మిగతా స్త్రీలందరికీ కూడా వస్తుంది వ్యాక్సిన్, అందరికీ కూడా సప్లై అవుతుంది. ఎందుకంటే స్త్రీలకు ముఖ్యంగా వచ్చే సమస్యలు గర్భాశయ క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లు, సర్వైకల్ క్యాన్సర్లు వస్తున్నాయి కాబట్టి అలా బ్రెస్ట్ క్యాన్సర్, ఈ క్యాన్సర్లను నివారించడం కోసం మన తెలంగాణ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వ్యాక్సిన్ అనేది మనకు అందరికీ అందుబాటులో తీసుకొచ్చింది. అలాంటి వ్యాక్సిన్ కూడా మన పిల్లలకి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఆ వ్యాక్సిన్ తీసుకునేటట్లుగా మీరు తెలియజేయాలి. ఇది ప్రచారం చేయాలి అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తును మనము కాపాడిన వాళ్ళం అవుతాం, వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంటే ఒకసారి క్యాన్సర్ వచ్చిందని చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాము. ముందు జాగ్రత్తగా ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టిన వెంటనే పుట్టిన రోజు 24 అవర్స్లోనే BCG టీకా ఇస్తాం. అది ఎందుకు? క్షయవ్యాధి రాకుండా, టీబీ రాకుండా. టీబీ వస్తున్నప్పుడు సంపూర్ణంగా చనిపోయేవాళ్ళు. ఈ రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మందులు ఉండడం వల్ల ఆ టీబీ వలన ఎవరు కూడా చనిపోరు. ఆ మందులు రెగ్యులర్గా 6 నెలలు వాడితే వాళ్ళ జీవితం మళ్ళీ రికవర్ అయిపోయి మంచిగా హెల్తీగా బతుకుతారు. అలాంటి వ్యాక్సిన్ మనం పిల్లలు పుట్టినప్పటి నుంచే వరుసగా ఇస్తున్నాము. మనం హెపటైటిస్ సి, BCG, పోలియో మొత్తం 7 వ్యాక్సిన్, DPT అన్ని వ్యాక్సిన్లు ఇస్తున్నాం. అలాగే ఈ క్యాన్సర్ రాకుండా కూడా ఎవరైతే 14-15 సంవత్సరములు ఉంటారో ఆ పిల్లలకు ఈ HPV వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ తప్పకుండా ఇచ్చేస్తే వాళ్ళకి భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా, ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ, గర్భాశయం క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా మనం కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇలాంటి యొక్క అవకాశాన్ని కూడా మనం పబ్లిక్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యాక్సిన్ ఇస్తున్నారు, ప్రభుత్వం ఇస్తుందని తెలియని వాళ్ళు చాలా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దల వారు కూడా ఎక్కడ సందర్భం వస్తే ఆ విషయం తెలియటట్లుగా చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఆర్టీసీ కాలనీలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ వారికి, ఆశా వర్కర్లకు, ఈ వార్డుకు సంబంధించిన ప్రజలందరికీ, కౌన్సిలర్లందరికీ ముందుగా నా నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వం గత 2 సంవత్సరాల 3 నెలల నుంచి మన గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ప్రణాళిక ముందు తీసుకొని వస్తుంది. అందులో భాగంగా మన దగ్గరికి వైద్య బృందం, ఈరోజు ఈ వార్డులో వైద్య బృందం ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు మనకు BP కానీ, షుగర్ కానీ, ఇంకా మిగతా ఏమైనా పరీక్షలు అవసరం ఉంటే ప్రతి ఒక్కటి ఇక్కడ చేయడానికి ప్రభుత్వమే ఇక్కడికి తీసుకొచ్చింది. దీన్ని మనం ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి. జంటికి ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యలు దాన్ని మనం ఇక్కడ వచ్చి తీసుకుంటే మనకు ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి మనం వచ్చి ఈ సౌకర్యాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఎవరైనా రానోళ్ళు మనోళ్ళు ఎవరైనా ఉంటే కూడా, చుట్టుముట్టు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా పిలిపించి ఇక్కడ ఇది చేసుకోవాలి. ప్రతి నెల ఆశా వర్కర్లకు మనకు సంబంధించిన టాబ్లెట్స్ ఏమైనా సేవలు మనకు కావాలంటే కూడా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. మాకు ఇప్పుడు కౌన్సిలర్లు కానీ మాకు కానీ చెప్తే మీకు ఇంకేదైనా సౌకర్యం మేము చేయడానికి మేము తయారుగా ఉన్నాం. దీన్ని మీరు యూజ్ చేసుకోవాలి. మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మాకు తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.